మరలా గుంటూరు వెళ్ళారు మిర్చి యార్డ్కి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? మిర్చి యార్డ్కి వెళ్ళి ఆయన పాపం తలనొప్ప అవును తట్టుకోలేక పాపం అల్లాడిపోయాడు, అసలు మాట్లాడలేకపోయాడు పాపం. దగ్గు ముక్కు తిప్పడు కూడానా? అవును బాసు అవును. నీ సాధారణ టాబ్లెట్ ఫిక్స్ యాక్షన్ 500 ఇస్తుంది తలనొప్పి, ముక్కు తిప్పడం మరియు దగ్గు నుండి ఉపశమనం. నమస్కారం. గందరగోళం విడిపోయాడు అంటే అలవాట్లేదు కదా. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ముక్కు విజువల్ ఉన్నట్టుంది, అసలు మామూలుగా తట్టుకోలేకపోయాడు అసలు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం మిర్చి యార్డ్ లో ఎలా ఉంటుందంటే ఎవరైనా కానీ కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు అట్లాగే ఉంటుంది మిర్చి యార్డ్ లో. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. కిలోలు మాంసం దొరికింది. రైతు ఎంత కష్టపడతాడు అనేది కూడా ఆయనకు తెలియాలి. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటోండి. ఇక్కడ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అధికారం ఉన్నప్పుడు ఏ రోజు పోలేదు కదా, ప్రతిపక్షం ఉన్నప్పుడే వెళ్ళాడు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. వెళ్ళటం మంచిదే, అక్కడికి వెళ్ళి సరే రైతుల గురించి నేనున్నాను, రైతులకు న్యాయం జరగాలన్నాడు. సంతోషం. రైతులు కష్టపడి తాము పండించిన పంటను విన్నావా ఎంత సొంపుగా ఉందో ఆ స్టోను అంట. అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందండి, రావద్దని డిపార్ట్మెంట్ మొత్తం చెప్తే కూడా వినకుండా నేను రావాల్సిందేనని చెప్పి జనాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టుగా వచ్చాడు. నాకు దూలెక్కువ. రైతులకు ఈ రోజు ఒకవైపు తెగుళ్ళ వల్ల నీ గొంతుంటుంటే నా గుండెల్లో గుబులు పడుతుంది. ఆ బాడీ వేసేసాడు, బాగా వేసేసాడు. సీఎం 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 అనే అరుపులు తప్పితే రెండోది లేదు. రైతులకు అక్కడ చేసేది ఏమీ లేదండి. ఒక 500 మంది కూలీలను పెట్టుకొని అతను వచ్చిన పని ఏంటో సీఎం సీఎం అని కేకలేంటో. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. అబ్బో ఈడ మనకంటే ఎరుపుగా ఉన్నాడు. ఇవాళ పంట కూడా మామూలుగా 20 అన్యాయం జరుగుతుంది ఇక్కడ. మోహన్ బాబు గారు, నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం అడుగు. పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే.